హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. టాపికొచ్చి ఏపీ టెట్ సంబంధించి మనకు డీఎస్సీ సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, మనకు వేటూరు న్యూస్‌లో కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అప్డేట్‌గా తెలుసుకునే ముందు ఎంతమంది రీల్స్ కోసం వెయిట్ చేస్తున్న ఒక లైక్ రూపంలో తెలియజేయండి. అలాగే ఎంతమంది పోస్ట్‌పోన్ చేయాలి అనుకుంటున్నారో ఈ యొక్క ఎగ్జామ్స్ మీద ఒక లైక్ రూపంలో అయితే తెలియజేయండి. అలాగే మనకు అప్డేట్‌గా చూసుకుంటే టెట్ ఫలితాలు డీఎస్సీ నిర్వహణపై కీలక అప్డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో, వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. సో, ఇక్కడ చూడండి మనకు టెట్ ఫలితాల ప్రకటన డీఎస్సీ 2024ను హైకోర్టు అయితే ఆదేశాల మేరకు నిర్వహించాలని యోచిస్తున్నట్లయితే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు అయితే తెలిపారు. సో, దీనిపై మనకు అనుమతి కోరుతూ ఈసీకి అయితే లేఖ అయితే రాశారన్నమాట నిన్నొచ్చేసి. సో, అనుమతి ఇస్తే మనకు టెట్ ఫలితాలను ప్రకటించి డీఎస్సీ యొక్క హాల్ టికెట్స్ అయితే విడుదల చేస్తామన్నారు. సో, మనకు హైకోర్టు ఆదేశాలతో ఎస్జీటీ పరీక్షలకు అనర్హులైన వారికైతే ఫీజు చెల్లించి దరఖాస్తు చేయలేకపోయిన వారికి త్వరలో ఫీజు తిరిగి చెల్లిస్తామని అయితే పేర్కొన్నారు. సో, మీరు చూసాక మాకు ఏదైతే గవర్నమెంట్ నుంచి మనకు ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి మనకైతే అప్డేట్ అయితే వస్తుందో అక్కడ నుంచి పర్మిషను. అప్పుడు మనం వెంటనే ఏం చేస్తామంటే ఈ యొక్క టెట్ ఫలితాలను అలాగే మనకు డీఎస్సీ సంబంధించి హాల్ టికెట్స్ అయితే ఉంటాయి కదా! వాటిని వెంటనే రిలీజ్ చేస్తాము అనేది చెప్తున్నారు. సో, అక్కడ నుంచి మనకు ఎప్పుడు అప్డేట్ వస్తుందో తెలీదు. సో, దీనికి సంబంధించి మనకు ఎటువంటి చిన్న అప్డేట్స్ మీకైతే ఇంటిమేట్ చేస్తాను. కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో ఏమైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.